హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో లేత సొరకాయతో నూనె పులుసు కూర అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. సొరకాయ అంటే చాలా మందికి ఇష్టము. లాస్ట్ టైం ఒక సొరకాయ కూర చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ముందైతే ఈ సొరకాయ నూనె పులుసు కూరకి లేత సొరకాయ ఒకటి తీసుకోవాలండి. మీకు నచ్చితే స్కిన్ తీసేయచ్చు, లేదు స్కిన్తో పాటు చేసుకుంటామంటే కూడా స్కిన్తో పాటు కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిది. నేనైతే స్కిన్ తీసేసి వండుతున్నాను. ఇలా స్కిన్ తీసేసిన తర్వాత ఫోర్క్ తీసుకొని చక్కగా ఇలా హోల్స్ పెట్టుకోవాలి. సొరకాయ మొత్తం కూడా హోల్స్ పెట్టేసుకోవాలి, ఇలాగ గుచ్చాలి. గుచ్చితే ఏంటంటే మనకి పులుసు కానీ ఉప్పు కారం ఇదంతా కూడా ఆ ముక్కల లోపలికి వెళ్ళి చక్కగా ఊరుతాయి అన్నమాట. తినేటప్పుడు చాలా బాగుంటాయి, జ్యూసీగా. ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవట్లేదు, పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా మనం సొరకాయకి అయితే హోల్స్ పెట్టుకున్నాము. చూసారు కదా, ఇంత పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఈ కూర. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సొరకాయ ముక్కలు వేసుకొని ఒక అర చెంచా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లోనే ఒక పావు చెంచా పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు, మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ విధంగా చక్కగా వేగిపోయినాయి, చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ముందుగా ఈ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేస్తే ఏంటంటే చప్పదనం లేకుండా సాల్ట్ పట్టుకుంటుంది. ఇప్పుడైతే అదే ఆయిల్లో పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, మెంతులు, ఖచ్చితంగా మెంతులు అయితే వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే నూనెలో చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకుని దీంట్లో మనం 5-6 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక పెద్ద ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై చేస్తుంటేనే. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద టొమాటో ముక్కల్ని వేసుకొని ఒక పావు చెంచా పసుపు, అర చెంచా సాల్టు, 2 చెంచాల కారం వేసుకుని చక్కగా ఈ టొమాటోలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా సాఫ్ట్ అయిపోయి గుజ్జుగా తయారైంది. ఇలా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ముక్కలకి అంతా కూడా కారం అదంతా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ముక్కలకి ఉప్పు కారం అంతా మంచిగా పట్టుకుంటుంది. 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా కలుపుకొని ముందుగానే మనం నానబెట్టుకున్న చింతపండు అయితే రసం తీసి పెట్టానండి. ఆ రసం పోసేసేయాలి. ఫస్ట్ రసం పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు వాటర్ ఎంత కావాలో అంత వేసుకోండి. మీకు చిక్కగా కావాలా పలసగా కావాలా దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిక్కగా చేస్తున్నాను, ఇది చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, సరిపోతాయి. ఇందులోనే అర చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, చిన్న బెల్లం ముక్క వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా కూడా. ఇలా బెల్లం ముక్క ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకొని చక్కగా ఇలా ముక్కలన్నీ కూడా ఇలా డిప్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పాటు వదిలేస్తే చక్కగా మన సొరకాయ నూనె పులుసు కూర అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా ఉందో, చక్కగా నూనె అంతా పైకి తేలింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్కలు అయితే అద్భుతంగా ఉంటాయి. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. దీన్ని మీ ఇష్టం, ఎలాగైనా తినొచ్చు. కొంచెం నూనె ఎక్కువైంది అని అనుకుంటారేమో, ఏం కాదండి, అది కరెక్ట్గా సరిపోతుంది. మనం అదంతా ఒకళ్ళమే తినేయం కదా, 4-5 తింటాం కాబట్టి సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.